హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ సాబుదానా పాయసం ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తినే రెసిపీ ఇది. దీనికి సాగో రస్మలై అని కూడా మరొక పేరు ఉంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం, లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్ వరకు నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి, పెద్దవైనా కూడా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట. నేను ఇక్కడ బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని వాటిని నానబెట్టుకుంటున్నాను 15 మినిట్స్ పాటు. పెద్దవైతే ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ వాటిని బాగా నానిన తర్వాత మిక్సర్లో వేసుకోవాలండి. చెక్ చేసుకోండి అవి బాగా నానాయో లేదో అని చెప్పి, లేకపోతే ఇంకొంచెం సేపు నాననివ్వండి. ఆ తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకునే సగ్గుబియ్యం అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ అస్సలు ఉండకూడదండి. అండ్ అందులోనే నేను 3 టీ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ అనేది మీరు స్వీట్నెస్ ఎంత కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. అండ్ తర్వాత మిల్క్లో కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువే వేసుకోండి. అండ్ వాటితో పాటు నేను ఇక్కడ మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాను. 2 ప్యాకెట్స్ వరకు తీసుకున్నాను నేను మిల్క్ పౌడరు. మీరు ఏ బ్రాండ్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి, అది ఇదని ఏం లేదు. ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా కూడా మీరు ఇక్కడ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని ఇప్పుడు బరకగా మిక్సీ పట్టాలి, ఫైన్ పేస్ట్గా చేయకండి. సో అలా మిక్సీ పట్టిన తర్వాత మనం దీని అంతటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం లూజ్గా అనిపిస్తుంది, టెన్షన్ ఏం పడకుండా అలా కొంచెం సేపు వదిలేస్తే ఒక 10-15 మినిట్స్ పాటు గట్టిగా అయిపోతుంది. అప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి, నెయ్యి రాసుకొని అవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి నేను 1 లీటర్ వరకు మిల్క్ తీసుకున్నాను. అండ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే మనకి చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ తీసుకున్న తర్వాత అందులో నేను మళ్ళీ ఒక 1.5 వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ప్యాకెట్స్ సేమ్ యాడ్ చేసుకుని బాగా లంప్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. మిల్క్ అనేది మీకు బాయిల్ అయితే మనకి థిక్నెస్ అనేది బాగా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ కాచిన మిల్కే తీసుకున్నాను, అయినా కూడా సిమ్లో పెట్టి మళ్ళీ బాగా మరిగిస్తున్నాను. సో మిల్క్ ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్గా వస్తుంది మనకి ఇది. అండ్ ఇందులో నేను కొంచెం కుంకుమ పువ్వు వాటర్ కూడా తీసుకున్నాను. ఇది మొత్తం ఆప్షనల్ అండి, ఇలా వేసుకోవాలని ఏం లేదు, జస్ట్ నేను కలర్ కోసం వేసాను అంతే. అండ్ ఒక 4 వరకు యాలకులు కూడా వేసుకున్నాను ఇక్కడ ఇందులోనే. అండ్ ఇందులో మనం ఈ బాల్స్ ఉంటాయి కదా, నేను చిన్న చిన్న బాల్స్లా చేసుకోమని చెప్పాను కదా సగ్గుబియ్యం, వాటిని ఇందులో వేసేయాలి. ఈ వాటర్లో మరిగేటప్పుడు అది ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ అందులో మనకి బాగా బాయిల్ అవుతాయి కదా ఈ సగ్గుబియ్యం, సో చాలా సాఫ్ట్గా అయ్యి తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ పక్కన నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా మీ చాయిస్, మీకు ఇంట్లో ఏవి ఉంటే వేసుకోవచ్చండి. ఉట్టి బాదాం ఉన్నా పర్లేదు, జీడిపప్పు అయినా పర్లేదు, ఏదైనా సరే ఒక్కటి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అలా ఏం లేదు, నాకు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ వేసాను అనమాట. సో చాలా చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సమ్మర్లో ఇది చాలా బెస్ట్ రెసిపీ అని చెప్తాను నేను. అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో ఎవరైనా గెస్ట్ వాళ్ళు ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మనం ఈజీగా చేసేయచ్చు దీన్ని, అంత కష్టమేమీ అనిపించలేదు నాకు. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యేసరికి కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు లాస్ట్లో కొంచెం బెల్లం వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను బెల్లం కూడా వేసానండి ఇక్కడ. అండ్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఇది చల్లగా తినొచ్చు, హాట్గా కూడా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుందని చెప్పి నేను కొంచెం బాగా థిక్గా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట. చల్లగా కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ. సో చెప్పాను కదా, సాగో రస్మలై అని కూడా అంటారు దీన్ని. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.